హెచ్డిఎఫ్సి సంపూర్ణ జీవన్ ప్లాన్ నెల నెల మన స్తోమతకి తగ్గట్లు ఒక 5,000 10,000 కావచ్చు, లేదంటే సింగిల్ టైంలో ఒక 25,000 50,000 లక్ష ఆ పైన ఎంతైనా కావచ్చు. సో మనం ఒక 5 to 10 ఇయర్స్ అనేది మనము కట్టుకున్నామంటే సో సెకండ్ ఇయర్ నుంచి 25% అనేది మనకు బ్యాక్ వచ్చేస్తుంది. అలాగే 10 ఇయర్స్ తర్వాత ఎవ్రీ మంత్ కావచ్చు, ఎవ్రీ ఇయర్ కావచ్చు, డబ్బులు అనేది మన అకౌంట్లో పడతాయన్నమాట. ఉదాహరణకి సో ఒక సంవత్సరానికి మనం ఒక 1 lakh అనేది పే చేసుకున్నామంటే సో బై ద 11th ఇయర్ నుంచి మనకి ఎవ్రీ మంత్ ఒక 5,000 to 10,000 అనేది మన అకౌంట్లో పడుతుంది. లేదు సంవత్సరానికి తీసుకుందాం అనుకుంటే 60,000 అనేది మన అకౌంట్లో పడుతుంది అనమాట. దీని బెనిఫిట్స్ వచ్చి ఏంటంటే 75 ఇయర్స్ వరకు, 75 to 8 ఇయర్స్ వరకు ఎవ్రీ మంత్ మన అకౌంట్లో డబ్బులు పడుతూనే ఉంటాయి. అండ్ ఈ పాలసీ తీసుకున్న మొదటి రోజు నుంచి డెత్ క్లెయిమ్ అనేది ఉంటుంది 10 times. ఉదాహరణకి ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ లేని వాళ్ళు ఉంటారండి, సెల్ఫ్ ఎంప్లాయీస్ ఉంటారు, శాలరీ స్లిప్స్ లేక ఐటీఆర్ ఫైల్ చేయలేక ఉంటారు కదా, వాళ్ళకేంటంటే ₹1 కడితే ₹10 అనేది డెత్ క్లెయిమ్ వస్తుంది అనమాట. ఉదాహరణకు మనం సంవత్సరానికి ₹1,00,000 కట్టేది తీసుకున్నాం. సో దానికి 10 times డెత్ క్లెయిమ్ ఇస్తారు డే 1 నుంచి. ఈ పాలసీ తీసుకున్న మధ్యలో ఏదైనా జరిగిందంటే ఆ 10 లక్షలు మన కుటుంబానికి అందజేస్తారు. రిమైనింగ్ అమౌంట్ మనం కట్టాల్సిన పని లేదు. ఉదాహరణకి అనుకుందాం 2 సంవత్సరాలు కట్టాం, మనకేమన్నా జరిగింది అనుకుందాం. సో 3వ సంవత్సరం నుంచి మనం కట్టాల్సిన పని లేదు. రిమైనింగ్ 8 సంవత్సరాలు కంపెనీనే కట్టేసుకుంటుంది. యాజ్ యూజువల్గా 10 లక్షలు మన కుటుంబానికి అందజేస్తుంది. బై ద 11th ఇయర్ నుంచి మళ్ళీ ఆ అమౌంట్ని మన కుటుంబానికి ఎవ్రీ మంత్ పెన్షన్ అమౌంట్ లాగా అందజేస్తుంది అనమాట. సో ఇట్స్ వండర్ఫుల్ అండి. సో ఎవరైతే మన గల్ఫ్లో ఉంటున్న సోదరులు కావచ్చు, ఇండియాలో ఉంటున్న వాళ్ళు, ఎక్కడైనా ఉంటున్న వాళ్ళు సరే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ రాక ఇవన్నీ బాధపడుతుంటారు కదా, వాళ్ళకు ఒక మంచి అవకాశం. సో దీని గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఒకసారి బయోలో వాట్సాప్ లింక్ ఉంది, దాని ద్వారా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. సో మంచి ఆపర్చునిటీ అనమాట. థ్యాంక్ యూ.